బీసీ సోదరిమణులకు, బీసీవై పార్టీ మద్దతుదారులకు, బీసీవై పార్టీ సంఘీభావులకు, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ మీ అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. మిత్రులారా, ఈరోజు బీసీవై పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, జన సమీకరణ కట్టుబడటం, అభివృద్ధి కట్టుబడటం, పార్టీ మనుగడని ధ్వంసం చేయాలని చూడటం, బీసీలని చిన్న భిన్నం చేయాలని చూడటం, రామచంద్ర యాదవ్ అన్న ఏదైనా ఒక డిమాండ్ తీసుకొస్తే అది కళ్ళబొల్లి మాటలు చెప్పి మరుసటి రోజు పేపర్లలో మన కళ్ళు కప్పే విధంగా, మనలో ఉన్న ఆవేశాన్ని తగ్గించే విధంగా, మనల్ని దూరం చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలన్నింటినీ చూస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క ప్రధాన ఎజెండా బీసీ రక్షణ చట్టం. ఈ చట్టం ఎందుకు, ఎవరి కోసం? ఇది మన అందరి కోసం, మన అందరి యొక్క రక్షణ కోసం, మన అందరి యొక్క ధ్యేయం కోసం, మన అందరం రాజ్యాధికారాన్ని పొందే ప్రయత్నం కోసం రామచంద్ర యాదవ్ అన్న ఒక బృహత్కరమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ డిమాండ్ను తీసుకొని వచ్చాడు. భారతదేశం చూసుకుంటే 50% పైచిలకు బీసీలు ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో 60% దాదాపు బీసీలు ఉన్నారు. మరి ఇంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఒక్క ముఖ్యమంత్రి, ఒక్క కేంద్ర మంత్రులు, అనేక మంది నాయకులు మరి బీసీలో నుంచి ఎందుకు రావట్లేదంటే మన యొక్క బలాన్ని దెబ్బ కొట్టి మనల్ని కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ భిన్నంగా బోడే రామచంద్ర యాదవ్ అన్న ఒకసారిగా అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని మనందరి కోసం ఈ బీసీ సింహ గర్జనని పెట్టాడు. ఈ గర్జన ఎక్కడ వినపడాలంటే ఢిల్లీ వరకు వినపడాలి. రాష్ట్ర రాజధానిలో మాత మోగిపోవాలి. మనందరి హక్కుల కోసం ప్రభుత్వాలు దిగి రావాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేసుకున్న మిత్రులారా. అదేవిధంగా మరొక అంశం, సంపూర్ణ కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది. కారణం, ఆంధ్రప్రదేశ్లో బీసీల సంఖ్య తక్కువ ఉందని చూపించి మన కళ్ళు కప్పి ప్రయత్నం చేస్తున్నారు. మనది అశేష సంఖ్యాబలం ఉంది. మన సంఖ్యాబలం కనుక ఒక్కసారి కనుక బయటకు వస్తే రాజకీయ పార్టీలు ఈ రోజు ఎవరైతే మేము అగ్రవర్ణాలు, గొప్ప వాళ్ళము, మేము శాసిస్తామనే వాళ్ళందరూ కూడా రేపు మనల్ని అడిగే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కులగణన జరపకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీలందరికీ కూడా 50% జనాభా ఉన్న మనందరికీ కనీసంలో కనీసం 44% రిజర్వేషన్ ఇచ్చి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేని పరిస్థితుల్లో ఉంది. ఇవన్నీ కూడా మనకు జరుగుతున్న ద్రోహాలు. మనల్ని మనం చేసే కూలి పనులకు, కుల వృత్తులకు, మనల్ని రాజ్యాధికారానికి దూరం చేయాలని, ఉద్యోగాలకు దూరం చేయాలని, పేదరికంలో మగ్గిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఇవన్నీ చేపడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా ఈ రోజు చేపట్టిన ఈ బీసీవై సింహగర్జన ఏదైతే ఉందో అది అన్న తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన చరిత్ర. దీన్ని భిన్నం చేయడం కోసం అనేక మంది పార్టీలు, అనేక మంది నాయకులు కుట్రబన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ తగ్గక, తల వంచక మీరంతా ఇక్కడికి లక్షలాది మందిగా రావటం ఉంది. అదే మన బాడే రామచంద్ర యాదవ్ అన్న మీద మనందరం చూపించేటువంటి గౌరవం. అదే మనందరం రేపు అన్నని రాజ్యాధికారం చూపించే విధంగా మన హక్కు. అదేవిధంగా మిత్రులారా, మనం చూసుకున్నట్లయితే రాజధానిలో 1000 ఎకరాలు మన డిమాండ్. 33,000 ఎకరాలు సిఆర్డీఏ పరిధిలోకి తీసుకువచ్చారు. అందులో సగం మంది జనాభా ప్రాతిపదికన వేసుకుంటే 50% బీసీలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. రాజధాని అనేది ఎవడబ్బా సొత్తు కాదు, ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో సంబంధించింది కాదు. అది ప్రతి ఒక్కరిది. ఆంధ్రుడైన ప్రతి ఒక్కడి యొక్క గుండె చప్పుడు. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించి వాళ్ళ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు శిక్షణలు ఇచ్చి వాళ్ళ కనీస మౌలిక వసతులు అందించాలని ఎందుకు అనుకోవట్లేదు? రాజధాని నుంచి మమ్మల్ని దూరం చేద్దాం అనుకుంటున్నారా? అభివృద్ధికి మమ్మల్ని దూరం చేద్దాం అనుకుంటున్నారా? వీటన్నిటికీ చరణగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రామచంద్ర యాదవ్ తీసుకున్నటువంటి ఈ ఉద్యమం మహాప్రళయమై రేపు ఈ బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ. 2029లో ఈ పార్టీ తప్ప మరి వేరే ఏ పార్టీ లేదనే విషయం మనందరం కూడా ఘనంగా కేంద్రానికి వినిపించే విధంగా, రాష్ట్రానికి వినిపించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మిత్రులారా, అకుంఠిత దీక్ష తత్పరుడై, నిత్య పోరాట యోధుడై, ప్రజా సమస్యల కోసం అన్నా నాకు కష్టం వచ్చిందంటే రాష్ట్రంలో ఏ దిక్కు నుండి ఏ దిక్కుకైనా, దేశంలో ఏ దిక్కు నుండి ఏ దిక్కుకైనా క్షణికాలంలో వచ్చి బీసీలకు అన్యాయం జరిగిందా, ఎస్సీలకు అన్యాయం జరిగిందా, మైనార్టీలకు అన్యాయం జరిగిందా, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందా, ఎవరు బాధింపబడ్డ వ్యక్తులు వాళ్ళందరి కోసం నేనున్నానంటూ రామచంద్ర యాదవ్ అన్న వచ్చి మనకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన సందర్భాల్లో ఎన్నోసార్లు కేసులు పెట్టించుకొని పోలీసుల చేత నిర్బంధించబడి ప్రభుత్వాలు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయబోతుంటే వాటన్నిటిని అడ్డుకట్ట వేసే విధంగా చేసి మన ఉనికిని, మన గొంతుని వినపడకుండా తొక్కేయాలని చేస్తున్నారు ఈ కుట్ర. వీటన్నిటికీ చరణగీతం ఈ బీసీ సింహ గర్జన.
అదేవిధంగా అన్న ప్రభుత్వం చేయలేని పని, ప్రతిపక్షం చేయలేని పని అన్నీ కూడా అన్నయ్య చేస్తున్నాడు. గతంలో ఎన్నో వేల మందికి ఉపాధి హామీ కల్పన కింద క్యాంపస్ ఇంటర్వ్యూ లాంటివి నిర్వహించి నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు ఎంతోమంది ఉపాధి అవకాశాలు కల్పించారు. అదేవిధంగా బీసీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, దోపిడీలు కానీ, మహిళలపై దాడులు కానీ ప్రతి క్షణం ఖండిస్తూ వచ్చారు. మన మనుగడ కోసం మనందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని ఈ రోజు అన్న తీసుకొచ్చిన ఈ ఉద్యమం ఏదైతే ఉందో మనమందరం కూడా ఏకతాటిపై నిలబడి బీసీకే ఓటేయాలి, మనం బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ అని చూపించే విధంగా ఉండాలి, మనం అందరం ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బీసీవై, జై బీసీవై, జై ఆర్సీవై, జై ఆర్సీవై, బోలో భారత్ మాతాకి జై. వెంకటేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ఈసరపు శేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ పిఎస్సి వారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి నా బీసీ సోదరీమణులకు, నా బహుజన కుటుంబీకులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సుదినం. ఎవరు ఇంతవరకు తలపెట్టలేని, ధైర్యం చెయ్యలేని ఒక అంశాన్ని తీసుకొని మన ప్రీతమ నాయకులు అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన గొంతు వినిపించాలని బీసీ సింహగర్జన అని పిలుపునిస్తే వేలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చిన మీ అందరికీ మరొకసారి శిరస వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు బీసీ వర్గాలను విడదీయాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు అగ్రవర్ణాలకు చెందిన రెండు రాజకీయ పార్టీలతో మనల్ని విడగొడుతున్నారు. ఈరోజు ఎంతో మహోన్నతమైన కార్యక్రమానికి లక్షలాదిలో రావలసిన సభలకు ఎక్కడికి అక్కడ ఈరోజు ఈ అధికార పార్టీ అక్కడికక్కడ బీసీ నాయకులతో మీటింగులని ప్రజల్ని డైవర్ట్ చేసి ఎన్నో కుయ్యెత్తులు చేసింది. అయినప్పటికీ కూడా ఎవరు లెక్క చెయ్యకుండా ఇంతమంది అన్నగారు పిలుపు మేరకు విచ్చేయడం చాలా ఆనందకరం. ఇకనైనా మీరు ఆలోచన చెయ్యండి. మన బీసీ బహుజన వర్గాలను మనలో మనకే విభేదాలు పెట్టి మనల్ని కలవకుండా మనం ఎక్కడ రాజ్యాధికారం సాధిస్తామా అని ఈ రెండు అగ్రకులాలు భయపడుతున్నాయి, మీరు గ్రహించాలి. ఏది ఏమైనప్పటికీ ఎవరు మనల్ని ఏమి చెయ్యలేరు. మనకు అండగా ఈ ఆంధ్రప్రదేశ్ బహుజనుల ప్రజలకు, యువతకు అండగా ఒక పెద్ద దిక్కు వచ్చాడు. అదే రామచంద్ర యాదవ్ అన్న అని మీరు గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి కొద్ది క్షణాల్లో ఎవరి కోసం అయితే వేచి చూస్తున్నామో వారు రాబోతున్నారు. శ్రీ రామచంద్ర యాదవ్ గారి రాక కోసం వేచి చూస్తూ శ్రీ తొర్ల